గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది నందిని? ఈ ఇంట్లో ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి మన యూనిట్ లో ఉన్న అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఏమైంది? మరి నిజమైన దెయ్యాన్ని చూసాక రిజైన్ చేకేం చేస్తారు? నువ్వెందుకు మారుస్తున్నావు? వస్తే రాని. మేడం ముందు చేతులు దించండి. దాని తర్వాత ఏమైంది? ఏముంది, దెయ్యం గుడి నుంచి వెళ్ళిపోయింది, మేము వచ్చేసాం. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఆటలు? ఎంత పెద్ద రిస్క్ తీసుకురావో తెలుసా? రిస్క్ తీసుకుంటేనే ఛానల్ నంబర్ 1 అవుతుంది. ఏ వారమే మన ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే వరకు మన ఛానల్ కి టీఆర్పీ అంతేరిపోతుంది. దీన్ని ఈ వారమే టెలికాస్ట్ చేయకూడదు, లాస్ట్ వీకే టెలికాస్ట్ చేయాలి. దానికి ముందు ఈ బీచ్ ఉన్న ఏరియా గురించి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనమే ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసి చెప్పించాలి. మేడం నేను ఒక వారం లీవ్ తీసుకుని తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. తీసుకో కానీ ఈ ఇల్లొద్దు, ఈ ఊళ్ళోనే ఇంకో ఇల్లు అరేంజ్ చేస్తే బాగుంటుంది. అలాగే. సరే పదండి, పేషెంట్ ని చూద్దాం. పేషెంటా? రాఘవే. నందిని నువ్వెందుకు ఈ ఊర్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం? నువ్వు మీ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఈ పనులు చూడొచ్చుగా. చాలా పనుంది, నేను ఇక్కడే ఉంటాను. అందుకే స్ట్రెయిన్ అయి రాత్రి బౌల్లో పని చేయొద్దనేది. స్ట్రెస్ అమ్మా, స్ట్రెస్. వెళ్ళి రాఘవను చూద్దాం. ఏమిటి ఇలా పడుకొని ఉన్నారు? ఏమైంది? ఎందుకు మీరు ఇలా 2 కాళ్ళు పట్టు కూర్చున్నారు? కాలు కిందకి దించితే తిడుతున్నాడు మేడం. ఇది దించు చూద్దాం. చూసారా మేడం, నేనైనా పర్వాలేదు మేడం. ఈ సిస్టర్ కి రేపు పెళ్లి. కాలు పట్టుకుని బక్క చిక్కిపోయింది. లవ్ మ్యారేజ్ అండి. ఈ మొహానికి లవ్ మ్యారేజ్ ఒకటి. కాలు పట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మేడం. ప్లీజ్ హెల్ప్ మీ మేడం. రాఘవ లేవడానికి నా దగ్గర మందుంది మేడం. మందా? ఏ మందు? నేనే. ఓహ్, నువ్వు తెలివైన దాన్ని మేనేజ్ చేసుకుంటావు. నేను వస్తాను. కాలు దించండి. వద్దు మేడం, దించితే బూతులు తిడతాడు మేడం. నేనొకటి చెప్తాను, ఆ తర్వాత దించండి. తిట్టడు. త్వరగా చెప్పండి. ఐ లవ్ యూ. ఓరి దుర్మార్గుడా, ఈ విషయం తెలుసుంటే మేము ఎప్పుడో చెప్పేవాళ్ళం మేడం. ఏం చెప్పుంటారు? ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ. ఎవరు పిలిచారు? ఇది మాత్రం వినిపిస్తుందా నీకు? ఏది మాత్రం వినిపిస్తోందా నాకు? నిన్న రాత్రి షూటింగ్ లో జరిగింది ఏమీ గుర్తులేదా నీకు? పెట్టెలో ఉన్న శవం పైకి లేచింది కదా, తర్వాత ఏమైంది? అదంతా సెటప్. సెటపా? సెటప్ అని చూసి భయపడి కింద పడిపోయా. భయపడేం కింద పడలేదు. మరి నీ అందానికి దిమ్మ తిరిగి ఫ్లాట్ అయ్యాను. అయితే అంతా మర్చిపోయావా? అంతా మర్చిపోయాను. అదే నాకు కావాలి. నీకదే కావాలి? నేను పడుకున్నప్పుడు ఒకటి చెప్పావు కదా, అది మళ్ళీ చెప్పు. నాకదే కావాలి. నేను మా ఇంటి దగ్గర ఒక అబ్బాయిని డీప్ గా లవ్ చేస్తున్నాను. ఓ దుర్మార్గురాలా. నేను ఇంటి దగ్గర ఒక అమ్మాయిని డీప్ గా ఇంకేంటి? మేడం, ఇదే మీరు ఉండబోయే ఇల్లు. నేను ఉండబోయే ఇంటిని మాత్రం సెలెక్ట్ చేసి పంపిస్తారనుకుంటా. ఏ ఇంటిని చూసినా అదో టైప్ గా ఉండే. సారీ పెద్దవాళ్ళారా. సార్, వీళ్ళు మీకన్నా ముందే వచ్చేసారు. మీతో చెప్పొద్దన్నారు. చాలా థ్యాంక్స్. వంట వాళ్ళు పని వాళ్ళు రేపటికల్లా వచ్చేస్తారు. ఇక్కడికి పనోళ్లే అక్కర్లేదు. మా వదిన బాగా వంట చేస్తుంది. వదిన బాగా వంట చేస్తారా? వదినా మీ కాళ్ళు చూపించండి. అది కాదు మేడం, మా మేడం గారు మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టరమ్మన్నారు. చెప్పేనా, ఇక్కడ ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే మేడం, నేను నేను
నేను బయలుదేరుతాను. డ్రైవర్ అన్నా, ఏంటి మేడం? లగేజ్ ఇక్కడే పెట్టండి, బయలుదేరదాం. అలాగే మేడం. రండి. పొద్దున్న నమస్కారం. అయ్యో అల్లుడు గారికి ఎంత మర్యాద, మొహం ఎంత కళగా ఉందో. నువ్వెందుకు తిప్పుకుంటున్నావు? నీకు నమస్కారం. వదినా మీరు బాగా వంట చేస్తారా? అవునవును, మజ్జిగ నేను బాగా వండుతాను. మజ్జిగను వండక్కర్లా, చిలిగితే చాలు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత బాగా వంట చేస్తారో. ఇవిడే మా వదిన. మేము మజ్జిగతోనే ఇంట్రడ్యూస్ అయ్యాం. బై ద బై, ఈవిడే మా కామెడీ మమ్మీ. మేము ఎప్పుడో ఫోన్ లో ఫ్రెండ్ అయిపోయాం. ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా పరిచయం? నా కోడలు తన లవ్ సంగతి పెద్దవాళ్ళైన మాతో ఎప్పుడో చెప్పింది. ఆ తర్వాతే నీకు చెప్పింది. కదర్ర బంగార. రాఘవ, నీకోసం నేను ఒకటి కొని తీసుకొచ్చాను. మమ్మీ నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను చూడు. నిమ్మకాయల మాల, చెప్పుల మాల. తిరిగేస్తాను. ఇవన్నీ వాళ్ళకి అస్సలు తెలీదు. నన్ను నిరికించడానికే వచ్చినట్టు. మమ్మీ, అమ్మా, నువ్వన్నిట్లోనూ కొంచెం ఓవరే. ఏ కామెడీ మమ్మీ, నందిని చూసావా? ఊరికే కామెడీ కామెడీ అన్నావు, నేను సీరియస్ అయిపోతాను. నువ్వు సీరియస్ గా మాట్లాడే కామెడీగానే ఉంటుంది. మీరు నందిని చూడాలా? అవును, ఇప్పుడే మీకోసం అలా గార్డెన్ వైపు సరే వెళ్ళండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో ఇది ఉంది, పోవే చైనీస్ మొహం. ఆడికి ప్రేమ ఎక్కువైతే ఇలాగే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. ధైర్యం తెచ్చుకోవడమే. నందిని, నందిని, అయ్యో, ఏయ్ నందిని. భయపడి పారిపోయాను అనుకున్నావా? నేను అప్పుడప్పుడు నైట్ జాగింగ్ వెళ్తూ ఉంటాను. గుడ్ ఫర్ హెల్త్. ఏంటి సడన్ గా ఇక్కడ నుంచి ఉంటున్నావు, అక్కడ నుంచి ఉంటున్నావా? ఏ అలా చూడకు, నాకు సిగ్గేస్తుందబ్బా. సొరసోయ్యా, ఏంటి తల మీద పెయింట్ వేస్తుంది? ఏం చేస్తుంది? రొమాన్స్ స్టార్ట్ చేసినట్టుంది. పెర్ఫ్యూమ్ బాగుందా? బ్రూట్. ఇక్కడ బ్రూటే, మార్చి మార్చి చేసుకోరు. వచ్చు శివాలాగే ఉన్నావు. నువ్వు శివ, నువ్వు శివ, నువ్వు శివ, నువ్వు శివాని. శివానా? ఎవడే ఆ శివ? అల్లుడు గారు, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నువ్వు 5 నిమిషాలు ఆ నవ్వడం ఆపే. ఏంట్రా దేవదాసలా వచ్చి అమ్మ, నీతో ఒంటరిగా మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తావా? పనిలేదు పారా. ఏంట్రా విషయం చెప్పరా? అమ్మ, నందిని నన్ను చూసి శివాలా ఉన్నావు అంటుందమ్మా. నిన్ను చూసి కృష్ణుడులా ఉన్నావంటే పర్వాలేదురా. అదేంటి శివ? శివుడికి జటాచుట ఉంటుందిరా. బ్యాడ్ శివ కదమ్మా, వాడు చాలా బ్యాడ్ శివ. తనేమందో తెలుసా? నువ్వు చూడ్డానికి అచ్చు నా శివాలాగే ఉన్నావు అంది. నా శివ అంటే ఏంటమ్మా అర్థం? తను ఇంకెవరో లవ్ చేస్తున్నట్టుంది. నువ్వు వచ్చిన టైమే బాగోలేదు. ఉండదు అందుకంటే ఇలా రామా, వీరిని చూసి శివ రాఘవ్కి శివాని ఇంకో పేరుందా? లేదే. మరి నేనెందుకు శివ అని పిలుస్తాను కదా? రాఘవ్, నేను పైన రీడింగ్ రూమ్ లో ఉంటాను. నువ్వు అమ్మతో మాట్లాడేకరా? వస్తాను. ఏంట్రా తను వెళ్ళిపోయాక బిచ్చెత్తుకుంటున్నావు? రే, తాను క్లియర్ గానే ఉంది. నువ్వే ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓరి తెలివి తక్కువడా. లడ్డు లాంటి అమ్మాయి లుక్కులు ఇసిరి లోపలికి రమ్మంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయడానికి పిలుస్తుంది అని నాగిని డాన్స్ ఆడుతున్నావు. పోయి లవ్ చేయరా పోరా.
మనమే కన్ఫ్యూజ్ అవుతున్నామేమో. నందిని, నందిని, పిలుస్తుంటే వినపడలేదా నీకు? నందిని, పలకవే. గంగని పట్టుకుని నందిని పిలిస్తే ఎలా పలుకుతుందిరా? మదర్, ఇప్పుడు మళ్ళీ ఏమైందిరా? సరిగమ్మ పదని సరి తప్ప మగ్గని సరి 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 సరి. ఏంట్రా సంగీతం పాడుతున్నావు? మా ఫస్ట్ నా పేరేగా మార్చి చెప్పింది, ఇప్పుడు తన పేరు మార్చి చెప్తోందమ్మా. గంగాని నందిని పిలిస్తే ఎలా పలుకుతారన్నది టైప్ లో మాట్లాడుతోందమ్మా. రాఘవా, అమ్మా, ఎన్నో రోజుల తర్వాత రెస్ట్ తీసుకుందామని వచ్చానురా. నన్ను టార్చర్ పెట్టుకోరా. నేను టార్చర్ పెడుతున్నానా? కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు వచ్చి చాటుగా చూడు. నందిని, కావాలంటే చూడు, ఇటు తిరిగి ఎలా అరుస్తుందో. రాఘవ్, చెప్పు. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయడం? ఇప్పుడే కదా గంగాని పట్టుకుని నందిని నందిని అంటే ఎలా పలుకుతాన్రా పూ అని 3 కిలోలు ఉమ్మని కింద ఉమ్మావు. నేనెందుకు నీతో అలా మాట్లాడాలి? నేనేమైనా లూసా? ఓరి తింగేసి వచ్చినాడా? నీకు స్కూల్ లూస్ అయిందిరా? నీకు కాదమ్మా, ఇడుగో ఇక్కడ ఉన్నాడా ఈడే లూసు. నేను లూసా? లేకపోతే ఏంట్రా? అటు చూడు, నా కోడలు ఎంత అందంగా మాట్లాడుతుందో. ఎవరు? ఇదా అందంగా మాట్లాడుతోందా? ఏమైందిరా అలా గడకరలా నిలబడ్డావు? ఏమైందిరా నీకు? అడుగుతుంటే చెప్పవేంట్రా? అమ్మా, వెనక నందిని నుంచునుందమ్మా. నందిని నీ వెనకే నించుంది. నా వెనక కాదమ్మా. ఈ రోజు నీకేదో అయింది, రా చెప్తాను. రారా. ఏంట్రా దేనిలోనో దూరినట్టు అరుస్తున్నావు? నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ నేను చెప్పేది మాత్రం నమ్మట్లేదే. అర్జెంట్ గా నీ కళ్ళు చెక్ చేయించాలి, రా చెప్తాను.